మా అన్నయ్యకి కనిష్కతో పెళ్లి కుదిరిందని నీకు తెలుసా తెలీదా? తెలుసు. మరి తెలిసినప్పుడు ఈ ఇంట్లో నాకో మీ అమ్మకో మీ నాన్నకో ఎందుకు చెప్పలేదు? మా అన్నయ్య అంటే ఇష్టం లేదని ఎందుకు చెప్పలేదు? నేను చెప్పనా? మాకు ఆస్తుంది, మా నాన్నకి పదవి ఉంది, మా కుటుంబానికి ఒక పరపతి ఉంది. మా అన్నయ్య ఎర్రగా బుర్రగా మంచిగా ఉంటాడు. తన్ని పెళ్లి చేసుకుంటే నీ జీవితం సెటిల్ అయిపోతుంది. నిన్ను కన్నవాళ్ళు కానీ మీ అన్నయ్యలు కానీ తలకిందగా తపస్సు చేసినా ఇలాంటి సంబంధం తీసుకురాలేరు కాబట్టి. అందుకే నీ జాలితనం చూపించి వాడిని నీ చుట్టూ తిప్పుకొని నీ పెళ్లి టైంకి వాడు గుడికి వచ్చేలా చేసి తాళి కట్టించుకున్నావు. ఇన్నాళ్ళు మమ్మల్ని అందరినీ బెదవాళ్ళు చేశావు. నీలాంటి దాన్ని ఏమంటారో తెలుసా? బజారు. కీర్తి, కీర్తి, మాటలు హద్దులు దాటుతున్నాయి. నా కూతురేంటో నాకు తెలుసు. తనని వేలెత్తి చూపించి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఏం చేస్తారు? ఏం చేస్తారు? కొడతారా? చంపుతారా? ఏం చేస్తారు? ఛీ, నువ్వు అసలు ఛీ. మీ స్థాయిని మరిచి మీ స్థితిని మరిచి తప్పు చేసింది మీ కూతురు. ఇలాంటి శనిని ఇన్నాళ్ళు ఇంట్లో పెట్టుకోవడమే ఎక్కువ. ఇప్పుడే ఇంట్లో నుంచి బయటకు గెంటేయండి. నీకు ఏ హక్కుందని గెంటేయమని చెప్తున్నావు? బామ్మగారు, మీకు వయసుతో పాటు మీ మతి కూడా పోయినట్టుంది. నేను ఇంటి కోడల్ని. ఈ హక్కుతో చెప్తున్నాను చాలా. అలా అయితే నీకంటే పెద్ద కోడల్ని. నేనలా ఏమనట్లేదుగా. జరిగిన నష్టం వచ్చిన కష్టం నీకో నీ కుటుంబానికో కాదు, మా కుటుంబానికి.